వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఆంధ్రప్రదేశ్ సపరేట్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కర్నూలు ప్రాంత వాసులు అక్కడ రాజధానిగా ఏర్పడింది. అయితే కర్నూలు ఏరియాలో రాజధాని ఏర్పడిన తర్వాత 5.5 దశాబ్దాల క్రితం రాయలసీమ ప్రాంత వాసులు తెలంగాణ లేకపోతే మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, సామాజికంగా ఆర్థికంగా వారు అభివృద్ధి చెందలేదు మిగతా ప్రాంత వాసులు అని చెప్పేసి వాళ్ళు రాజధానిని త్యాగం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ రాజధానిగా ఏర్పడటం కోసం అప్పట్లో ఎంతోమంది మేధావులు రాయలసీమ ప్రాంతం వాసులను ఒప్పించడం వలన అక్కడ రాజధానిని తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ని రాజధానిగా చేశారు. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, అప్పట్లో తెలంగాణ అభివృద్ధి చెందలేదు, అక్కడ పరిశ్రమలు లేవు, లేకపోతే ప్రాజెక్టులు లేవు, అక్కడ ప్రాంత వాసులు కూడా ఇంకా అభివృద్ధి చెందలేదనే ఉద్దేశంతో రాయలసీమ ప్రాంత వాసులు అప్పట్లో ఒప్పుకొని రాజధానిని వారు త్యాగం చేశారు. వారు చేసిన త్యాగానికి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ లేకపోతే మిగతా ఏ విధమైనటువంటి న్యాయం చేశాయంటే చేయలేదనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికీ కూడా కరువు కాటకాలతో రాయలసీమ ప్రాంత వాసులు అల్లాడిపోతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చినప్పటికీ వాటి ద్వారా పూర్తిగా కష్టాలు తీరలేదనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి ఆయన గద్దెనెక్కిన తర్వాత ఆయన 3 రాజధానులు అనే ఒక నిదానం తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి మనం బయటకు వచ్చినట్టుగా ఇప్పటి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా మళ్ళీ మా ప్రాంతానికి అన్యాయం జరిగింది, మాకు సపరేట్ రాష్ట్రం ఇవ్వండి, అలాంటి ఉద్యమాలు రాకూడదు అనే ఉద్దేశంతో ఆయన 3 రాజధానులను పేరు తీసుకొచ్చిన తర్వాత 3 రాజధానులు చేసినా చేయకపోయినా రాయలసీమకు కొన్ని పరిశ్రమలు కానీ ప్రభుత్వ అధికారిక భవనాలు కానీ అలాంటివి కొన్ని ఇస్తే అక్కడ కనుక కొన్ని పరిశ్రమలు ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 2021లో లోకాయుక్త హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యాలయాలను ఆయన ఏర్పాటు చేశారు. అవి ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రాంత వాసులు కూడా కొంచెం ఆనందం వ్యక్తం చేశారు. మా ఏరియాలో కూడా ఇవి ఉన్నాయి, 2 ప్రభుత్వ భవనాలు వచ్చినాయి, 2 కార్యాలయాలు వచ్చినాయని చెప్పేసి కొంచెం ఆనందంగా ఉన్న రాయలసీమ వాసులు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి రాయలసీమ ప్రజలు పూర్తిగా మద్దతు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో మేము ఆహ్వానించడం లేదని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజారిటీతో గెలిపించడంతో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రజలు మాకు పూర్తిగా మద్దతు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మేము ఏం చేసినా సరిపోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన పరిశ్రమలు కానీ భవనాలు కానీ ఇక్కడ నుంచి మార్చేస్తే సరిపోతుందా అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం రాయలసీమలో ఏర్పరిచినటువంటి కొన్ని భవనాలను మాత్రం అప్పట్లో లా కమిషన్ భవనాలను కూడా లా కమిషన్ కాదు, ఎయిమ్స్ అనంతపురంలో రూరల్ ప్రాంతాల్లో ఏర్పరచాల్సిన ఎయిమ్స్ను విజయవాడకు తరలించారు, మంగళగిరి దగ్గర తరలించారని చెప్తూ ఉంటారు. అలాగే కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన లా నేషనల్ యూనివర్సిటీని కూడా దాన్ని కర్నూలు నుంచి అమరావతికి తీసుకుపోయేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. అలాగే కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ చిన్న పరిశ్రమ ఏర్పాటు చేయవలసి ఉంది, దానిని కూడా అమరావతికి తీసుకెళ్ళిపోవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ లోకాయుక్త మరియు మానవ హక్కుల కమిషన్ విభాగాలు ఈ ప్రభుత్వ కార్యాలయాలు కానీ భవనాలు కానీ తీసుకెళ్ళిపోతూ ఉంది ప్రభుత్వం. అంటే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు, మనకేమీ లేదన్నట్టుగా అసలు ఎంత సైలెంట్గా ఉంటున్నారో ఇప్పుడు చూస్తే అర్థమవుతూ ఉంది. ఈ మార్చినా మాకేమీ ఇబ్బంది లేదు అని మరి ప్రభుత్వాలు అమ్ముకుంటున్నాయో, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆర్థికంగా సామాజికంగా లేకపోతే సామాజిక వారి ప్రయోజనాల కోసం మరి అక్కడి నుంచి మారుస్తున్నాయో ఏమో తెలియదు. కానీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంత వాసులకు మాత్రం తీవ్ర అన్యాయమే జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా అనుకోకుండా మాకు రాయలసీమ వాసులు ఈసారి మద్దతు పలికారు, రాబోయే తరాల్లో మాకు మద్దతు పలకరు, అందువలన ఇప్పుడే ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడి నుంచి తీసేసి అమరావతిలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ రాయలసీమలో ఏర్పాటు చేసిన భవనాలను ఏర్పాటు చేయవలసినటువంటి పరిశ్రమలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, అక్కడి నుంచి తీసేస్తున్నారు. 5.5 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎంతో త్యాగం చేసిన రాయలసీమ ప్రాంత వాసులకు మాత్రం
ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పుకోవాలి. చూద్దాం మరి ఇలాంటివి ఇంకా ఎన్ని కార్యాలయాలను, ఎన్ని ప్రభుత్వ అధికారాలను, పరిశ్రమలను రాయలసీమ నుంచి ఇటు అమరావతి, విజయవాడ ఏరియాలో తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందో లేదో అనేది చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.